హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి అయితే కనుక ఈరోజు నేను చూపించిపోయేటువంటి జ్యువెలరీ చూసైతే మాత్రం జస్ట్ వావ్, వాట్ ఏ కలెక్షన్స్, అమేజింగ్ కలెక్షన్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా తీసుకొచ్చారు అని నాకు మంచి కామెంట్స్ అయితే కనుక మీరు డెఫినెట్గా ఇస్తారండి. చాలా మంచివి, ప్రీమియం క్వాలిటీలో ఉండేవి, అలాగే మార్కెట్ ప్రైస్ కన్నా కూడా తక్కువలో దొరికేవి, అండ్ మనకైతే సేమ్ టు సేమ్ నిజమైన బంగారంలాగా కనిపించేటటువంటి చక్కని ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ని ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా టోటల్ 15 కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు కూడా నా డ్రెస్ శారీస్ డీటెయిల్స్ అనేది చెప్తూ ఉంటాను కదా. ఇదైతే కనుక నేను తీసుకున్నానండి అను కలెక్షన్స్ పేజ్ నుంచి అనమాట. సో మ్యామ్ని నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక చూసాను, నాకు ఈ కలర్ షేడ్ చాలా బాగా నచ్చింది. అను కలెక్షన్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ పేజ్, అలాగే వారి యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి. శారీ కాస్ట్ అయితే కనుక మనకి ఓన్లీ 1350 రూపీస్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వామ్ సిల్క్ అండ్ కంప్లీట్ అంతా కూడా మనకైతే కనుక సిల్వర్ బూటీతో వచ్చింది. ఫ్రీ షిప్పింగ్లో తీసుకోవచ్చు మీరు. కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. పేజ్ ఫాలో అయిపోండి. గ్రూప్లో జాయిన్ అయితే కూడా మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చు, లేదంటే లేటెస్ట్ కలెక్షన్స్ని కూడా చూడొచ్చు. సైడ్లో కంప్లీట్ ఫోటో కూడా పెడతాను. చాలా బాగుందండి. కంఫర్ట్, వెరీ లైట్ వెయిట్, ఫ్యాన్సీ డిజైన్, చాలా నిండుగా ఈ దసరా సీజన్కి అయితే కనుక చాలా చక్కగా ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ డిజైన్ అని చెప్పొచ్చు. అలాగే అమ్మవారికి పెట్టుకోవాలన్నా, టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవాలనుకున్నా, అండ్ పండగలు వీటన్నిటికీ కూడా మీరు కట్టుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంది. సో మీరు ఎలా చెప్పినా కానీ చక్క మౌల్డ్ ఎలాంటి సారీ, ఇంతకన్నా మీరు అసలు నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మేబీ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. మంచి పింక్గా ఏంటంటే బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చేసి చాలా ఫ్యాన్సీగా వచ్చింది. ఆల్రెడీ నేను బ్లౌజ్ అయితే కనుక స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను, చాలా బాగుంది. కాంటాక్ట్ అవ్వండి అండి. ఈ కలరే కాదు, ఇంకా దీంట్లో ఒక 4 to 5 వెరైటీ కలర్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ ప్యాటర్న్ అడిగినప్పుడు మ్యామ్ నాకు షేర్ చేసిన కలర్స్లో నాకు ఇది బాగా అనిపించింది, అందుకోసం తీసుకున్నాను. 1350 ఫ్రీ షిప్పింగ్లో. ఇది నా శారీ యొక్క డీటెయిల్స్. అండ్ నా జ్యువెలరీ అయితే కనుక నేను ఎప్పుడో మామూలుగా మీకు ఇంతకుముందు కూడా షేర్ చేశాను, బయట తీసుకున్నటువంటి జ్యువెలరీ అనమాట. సో ఈ రోజు నేను చూపించబోయే జ్యువెలరీ దీనిని మించి అయితే కనుక ఉన్నాయి. 1 by 1 చూద్దాం. డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. పేజ్ తప్పకుండా ఫాలో అయిపోండి. సో స్టార్ట్ చేద్దాం. ఇంట్రో బాగా లేట్ అయిపోతుంది ఇంకా మనకి, కాబట్టి చూస్తూ మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేద్దామండి. మన ఫస్ట్ వన్ అండి. సెట్ చూస్తే మాత్రం నిజంగా ఫిదా అయిపోతారండి. ప్రీమియం క్వాలిటీ డైమండ్ సెట్ అనమాట. చక్కగా బ్యాక్ సైడ్ కూడా మంచిగా చైన్ వచ్చేసింది సిల్వర్లోనే. అండ్ పెండెంట్ వచ్చేసి అయితే కనుక మనం డిటాచబుల్ అండి. క్లోజ్అప్ లుక్లో అయితే కనుక మీకు స్టోన్ క్వాలిటీ, ఫిట్టింగ్ అంతా కూడా నేను మీకు క్లియర్గా చూపెడుతున్నాను. దీంతో పాటు అయితే కనుక ఇట్లా మనకి విడిగానే పెండెంట్ వచ్చింది. మీరు కావాలంటే పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు హెవీ లుక్ కోసం. లేదు అనుకుంటే కనుక పెండెంట్ తీసేసి సింపుల్గా నెక్ లైన్ వరకు చిన్న పెండెంట్తో కూడా వేసుకోవచ్చు. సో మనకి దీంట్లో అవకాశం ఉంది, డబుల్ పెండెంట్ ఆర్ సింగిల్ పెండెంట్ అని. అలాగే ఇయర్ రింగ్స్ కూడా పెండెంట్ తాలూకా ఎట్లయితే మనకి డిజైన్ వచ్చిందో అలాగే ఇయర్ రింగ్స్ వచ్చాయి పుష్ బ్యాక్లో. దీనికైతే కనుక పాపిడి చైన్ కూడా వచ్చిందండి. దసరా సీజన్ అండ్ బతుకమ్మ సీజన్ ఇప్పుడు వీటికే కాకోకుండా రాబోయేటటువంటి వెడ్డింగ్ సీజను, నోములు, పూజలు దేనికైనా కానీ ఈ పర్టికులర్ డైమండ్ సెట్ అనేది మీకు దేనికైనా చక్కగా పనికొస్తుంది. చెప్పాలంటే పెళ్లి కూతుర్లు కూడా పెట్టుకోవచ్చు. వెరీ హెవీ సెట్ అండి, బట్ అండర్ బడ్జెట్లో ఉంది. డైమండ్ రిప్లికా సెట్, హైలీ రికమెండెడ్. లింక్ అవైలబుల్గా ఉంది. వెంటనే స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి. మళ్ళీ సేల్ కూడా వస్తుంది, ఫట్టా అయిపోతుందండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి కాసుల పేరు. శ్రావణ మాసాలైనా దసరా సీజన్లో ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు ఇలాంటి కాసుల పేరు కూడా అయితే కనుక బాగుంటాయి. సో ఇది పిల్లలకి అయితే కనుక వడ్డాణం లాగా కూడా మీరు పెట్టొచ్చు. దీనికే ఆల్రెడీ బ్యాక్ సైడ్ అయితే కనుక చైన్ వచ్చింది. సింపుల్ మ్యాంగో పెండెంట్తో అయితే కనుక వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చాయి. దీన్ని పక్కన పెట్టి బంగారం పక్కన పెట్టి రెండిట్లో ఏది బంగారం అంటే కనుక బాగా ఎక్స్పర్ట్స్ అయితే కానీ మనకి చెప్పలేరండి. ఎక్స్పర్ట్స్ కాకపోతే చెప్పలేరు అనమాట ఇది ఏది గోల్డ్ అనేసి. అంత మంచి క్వాలిటీలో అయితే కనుక ఈ చక్కని కాసుల పేరు విత్ మామిడి పిందెల ఆ పెండెంట్తో అయితే కనుక వచ్చింది. హైలీ రికమెండెడ్. ఈ సీజన్కి, ఈ దసరా సీజన్కి, బతుకమ్మ ఈ సీజన్కి అయితే కనుక మనకి తప్పకుండా ఇలాంటి సెట్ తీసుకోండి. మీకైనా పిల్లలకైనా. పిల్లలకి వేస్తే ఇంకా టెన్షన్ ఫ్రీ ఉంటామండి. బంగారం వేసి వాళ్ళ వెనకాల పడే బదులు సో ఇట్లాంటివి వేస్తే మన పిల్లలు చాలా సేఫ్గా ఉంటారు. సో నేనైతే మనకైనా వాళ్ళకైనా తప్పకుండా దీన్ని నేను మీకు క్వాలిటీ పరంగా రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ అండి, ఇప్పుడు బాగా వింటేజ్ బాగా హైలైట్ అవుతున్నాయి కదా, సారీస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు. వింటేజ్ లుక్లో అయితే కనుక నాన్ తాడి పట్టు పైన, నాన్ తాడు అని చెప్తాం కదా, ఆ పట్టి పైన మనకి పెండెంట్స్తో అయితే కనుక ఇది వరకు మన అమ్మమ్మల నానమ్మల టైంలో ఉండేటటువంటి జ్యువెలరీ విత్ చైన్తో వచ్చింది. సింపుల్ పెండెంట్స్తో పాటు అదే పెండెంట్ కాపీతో అయితే కనుక మనకు వచ్చినటువంటి ఇయర్ రింగ్స్తో పుష్ బ్యాక్తో అయితే కనుక ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చిన ఈ సెట్ కొంచెం మనకి వింటేజ్ స్టైల్ అలా రెడీ అవుతున్నప్పుడు అయితే కనుక ఇది బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.
ఫెస్టివ్ సీజన్కి కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. ఓన్లీ బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు కూడా ఇది నెక్ వరకు హైలైట్ చేసుకోవచ్చు. హైలీ రికమెండెడ్ క్వాలిటీ. స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. అంత బాగుంది సెట్. కాసులు పేరండి. ఇంతకుముందు ఆ డిజైన్ నచ్చితే మీకు ఓకే, ఇది కూడా బాగుంది. యాక్చువల్గా చిన్న చిన్న కాసులతో అయితే కనుక వచ్చినటువంటి క్వాలిటీ కావచ్చు, వడ్డాణం అండ్ లాంగ్ హారం లాగా కూడా మీరు పెట్టుకోదగినటువంటి చక్కని ప్యాటర్న్. దీనికి బుట్టలు అయితే కనుక వచ్చాయండి. క్వాలిటీ అండ్ లెంత్ పక్కాగా అయితే కనుక మీకు మనీ వర్త్. షాప్స్లో దొరికే ఏదైతే 1 గ్రామ్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయో అదే దానిలో అయితే కనుక వచ్చింది. సేమ్ గోల్డ్ కాపీలో అయితే కనుక వచ్చిన ఈ డిజైన్ కూడా మీకు హైలీ రికమెండ్ చేస్తానండి. మంచి ప్రాపర్ లాంగ్ లెంత్ పైన అయితే కనుక ఉంది. చిన్నపిల్లలకైతే అసలు వడ్డాణంలాగా ఫుల్గా సరిపోద్ది. బ్యాక్ సైడ్ చైన్ కూడా చాలా ఫ్రీగా ఇచ్చారు. బుట్టలు కూడా బాగా వచ్చాయండి. ఒకవేళ మీకు చాయిస్ వైజ్గా ఒకవేళ ఇది నచ్చింది అనుకుంటే ఇలా తీసుకోండి. నాకు తెలిసి ఈరోజు ఖచ్చితంగా మీకు టాస్క్ అసలు ఏ జ్యువెలరీ తీసుకోవాలని. సేల్ కూడా ఉంది కాబట్టి హరీ లేకపోతే మాత్రం స్టాక్ అవుట్ అవుతాయండి. నిజంగా ఇవాళ అన్నీ బాగున్నాయి. ఇంకా మీ చాయిస్తో తీసేసుకోండి, మీకు ఏది నచ్చితే. ఇయర్ రింగ్స్తో వచ్చిందండి. స్టెప్పులు చైన్ అంటాం కదా అదనమాట. 2 పెండెంట్స్ వచ్చేస్తే కనుక సైడ్లో మనకు వచ్చేసి మొత్తం అంతా కూడా స్టెప్ వైజ్గా వచ్చాయి. మామూలుగా స్టెప్ చైన్ అంటే కనుక ఒక సైడ్ మనకి రైట్ సైడ్లో ఒక పెండెంట్ వచ్చేసి ఇట్లా స్టెప్ వైజ్గా చైన్స్ వస్తాయి. బట్ ఇది డిఫరెంట్గా చాలా కొత్తగా వచ్చింది, నాకు బాగుంది అనిపించింది. సో ఈ నవరాత్రులు అంతా కూడా మనం ఎవ్రీడే అమ్మవారి టెంపుల్కి వెళ్తూ ఉంటాము, రకరకాల చీరలు కట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒకరోజు ఇలాంటి సెట్కి అయితే కనుక మీరు ప్లాన్ చేసుకోండి. ట్రెడిషనల్ లుక్లో మీరు చాలా హైలైట్ అవుతారనమాట. చాలా బాగుంది క్వాలిటీ. రియల్ గోల్డ్ లుక్లో అయితే కనుక వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ స్టెప్స్ హారం అయితే డెఫినెట్గా ట్రై చేయండి. క్వాలిటీ కూడా ఆ చైన్ కావచ్చు, పెండెంట్ కావచ్చు, స్టోన్ కావచ్చు, బ్యాక్ సైడ్ చైన్ కావచ్చు, హైలీ రికమెండెడ్ అండి. పక్కా మీకు అయితే కనుక నచ్చే ప్యాటర్న్ ఇది. ఇంతగానం క్వాలిటీ లేకపోతే నేను మీకు అసలు చెప్పను. తప్పకుండా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది గుళ్ళమాల అనమాట. చాలా వరకు ఐడియా ఉంటుందండి. మామూలుగా గుండికి ఏంటంటే 2 సైడ్లో కూడా ఒక అల్లికి వస్తుందన్నమాట. సో ఆ పర్టికులర్ ప్యాటర్న్ పైన అయితే కనుక మనకి దీనికి ఎలాంటి పెండెంట్తో కూడా మీరు వేసుకుని అయితే కనుక చక్కగా లైక్ సింగిల్గా ఒకలాగా, అంటే సింగిల్గా మీన్స్ వితౌట్ లాకెట్ లాగా అలా కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ పెండెంట్తో కూడా వేసుకోవచ్చు అండి. దీనికి నేను పులుగూర అయితే కనుక తీసుకున్నానండి. కాంబినేషన్ అనేది ఇది పిల్లలకి, పెద్దలకి, అబ్బాయిలకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ ఫెస్టివల్ సీజన్కి కొంచెం రాయల్ లుక్లో లాగా. సో నేనైతే కనుక ఈ పులుగోరు కాంబినేషన్తో తీసుకున్నానండి. ఇట్లా మీరు వేసుకోవచ్చు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, పట్టు చీరల మీదకైనా దేని మీదకైనా కానీ డిఫరెంట్ పెండెంట్స్తో కూడా మీరు రెండింటి సపరేట్గా కూడా అయితే కనుక కాంబినేషన్ సెట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది వితౌట్ ఇయర్ రింగ్స్. 2 కలిపి ఒక పేర్ లాగా తీసుకున్నాను అనమాట. గుళ్ళమాలకి పులిగోరు పెండెంట్తోనండి. ఇది ఒక కాంబినేషన్. అండర్ బడ్జెట్లోనండి ఇది ఒక డిఫరెంట్ మనకి బీడ్స్తో వచ్చినటువంటి డిజైన్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి చైన్ వచ్చేసింది. అండ్ మెయిన్ దీని అందం అయితే కనుక అండి పెండెంట్ మనకి లక్ష్మీదేవి అమ్మవారిలో వచ్చిందండి. ఇది మనకైతే కనుక ఇట్లా రైస్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ రిప్లికాలో వచ్చేసి మనకైతే కనుక ఇట్లా పింక్ కలర్ ఈ తులిప్ బీడ్స్ ఈ మధ్య బాగా హైలైట్ అయినాయి కదా అండి. ఆ పర్టికులర్లో అయితే కనుక బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి సెట్ వితౌట్ ఇయర్ రింగ్. క్వాలిటీ నిజం చెప్పాలంటే ఈ 230 to 270 లైక్ అప్ అండ్ డౌన్స్ మీద వెళ్తుందనమాట. ఆ రేట్కి నిజంగా ఇదైతే కనుక వర్త్ అంటే వర్త్. మంచి డిఫరెంట్ లైన్స్ పైన మనకైతే కనుక వచ్చినటువంటి నిండుగా ఉండేటటువంటి సెట్ అనమాట. ఒక్కటి వేసుకుంటే చాలు. సో ట్రెడిషనల్గా రెడీ అవుతున్నప్పుడు అయితే కనుక ఇప్పుడు కొంచెం దసరా ఆ టైంలో మనం టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు అండి ట్రెడిషనల్ సారీస్కి అయితే కనుక చక్కగా మ్యాచ్ అయ్యేలాగా మంచి క్వాలిటీలో అయితే కనుక మనం ఇలాంటి జ్యువెలరీ జనరల్గా చూసే ఉంటాం కదా అండి. మన అమ్మమ్మలు, నానమ్మలు అలా చూస్తూనే పెరిగాం కదా వాళ్ళు వేసుకున్నప్పుడు. మంచి పంచలోహ స్టైల్లో అయితే కనుక వితౌట్ ఇయర్ రింగ్స్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ సెట్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ, స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా. నెక్స్ట్ అయితే కనుక తమిళనాడు స్టైల్ అండి. మనకి తాడు ఐడియా ఉంటుంది కదా, సో అట్లాంటి దాంట్లో మంచి లాంగ్ లెంత్ లక్ష్మీదేవి బిగ్ పెండెంట్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ వితౌట్ ఇయర్ రింగ్లో మంచి లాంగ్ చైన్ పైన కావాలంటే కనుక ఇది కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీతో అయితే కనుక వచ్చిందండి. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక దీని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. క్వాలిటీకి మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అన్నీ కూడా. వైజ్గా వచ్చేసి అయితే కనుక ఈ చిన్న పెండెంట్ అండ్ పెద్ద పెండెంట్తో అయితే కనుక వచ్చిందండి. విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చైన్ క్వాలిటీ లైక్ చాలా బాగుంది. ఇది కూడా పెట్టుకున్నప్పుడు స్టెప్ వైజ్గా వచ్చేసి చక్కగా నెక్ అంతా కూడా క్లోజ్ అవుతూ చాలా బాగా కనబడుతుందండి. మంచి క్వాలిటీలో ఇచ్చారు. బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా తీసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం హైలైట్. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి. చాలా బాగా కనబడతాయి పెట్టుకున్న తర్వాత. ఎలాంటి ఫేస్ అయినా లైక్ రౌండ్ ఫేస్ కావచ్చు, కోలముఖం అట్లా చెప్తాం కదా, ఎలాంటి వాళ్ళకైనా కానీ ఇవి చాలా బాగుంటాయండి. డెఫినెట్గా ఉంటాయి. లక్ష్మీదేవి పెండెంట్తో లాంగ్లో, లైట్ వెయిట్లో, సూపర్ లుక్లో, బడ్జెట్ రేంజ్లో వచ్చినటువంటి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పింది మీరు కూడా నిజమని నమ్ముతారు మీరు పెట్టుకున్న తర్వాత.
చాలా వరకు అయితే కనుక అండి ఇలాంటి బీడ్స్ జ్యువెలరీతో మంచి స్టైల్ చేస్తూ ఉంటారు. పట్టు చీరల దగ్గర నుంచి ఫ్యాన్సీ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేటువంటి రా మ్యాంగో సిల్క్స్, లైక్ డిఫరెంట్ ముంగా సిల్క్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి శారీ కూడా ఈ పర్టికులర్ సెట్స్ అయితే కనుక చాలా బాగా సెట్ అవుతాయండి. లైక్ రాణి హారాలు, వెరీ లుక్ రాయల్ ఆ టైప్ ఆఫ్ బీడ్స్ అండ్ క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి ఆ మిడిల్ ఎలిఫెంట్ పెండెంట్ బడ్జెట్ రేంజ్ ఉందండి. మీరు బయట తీసుకుంటే కనుక ఇవి చాలానే కాస్ట్ ఉంటాయి. మంచి క్వాలిటీలో అయితే కనుక మనకి మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చాయన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే వితౌట్ పెండెంట్, సో మీరైతే కనుక స్టడ్స్ లాంటివి బీడ్స్ లాంటి వాటితో అయితే కనుక స్టైల్ చేసుకుంటే మాత్రం సెట్ ఎక్సలెంట్ అండి. క్వాలిటీ చూసుకున్నారుగా, అసలు ఆ మధ్యలో ఎలిఫెంట్ క్వాలిటీ చూసారా, అసలు పెండెంట్వి సూపర్ వచ్చాయండి. చాలా బాగుంది సెట్ అయితే కనుక, డెఫినెట్గా హైలీ రికమెండెడ్, 100% తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మన 15వ సెట్ అండి. చూస్తూ ఉండగానే అప్పుడే అయిపోయాయా అన్నంత తొందరగా మన వీడియో అయిపోయినా కానీ ఇన్ని డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ని మీ వరకు తీసుకొచ్చాను. ఇంతకుముందు మనం ఎలిఫెంట్ అలా చూసాం కదా, ఇది గోల్డ్లో ఒక బర్డ్ డిజైన్, లైక్ మీరు ప్యారెట్ అనుకోండి, బర్డ్స్ అనుకోండి, పిచ్చుకలు అనుకోండి, ఎలా అయినా అనుకోండి. సో సింపుల్ బర్డ్తో అయితే కనుక వచ్చిందనమాట. సో మీకు ఈ రెండిట్లో ఏ సెట్ కావాలో చూసుకుని సెలెక్ట్ చేసుకుని తీసుకోండి. రెండు కూడా హైలీ రికమెండెడ్. బ్యాక్ సైడ్ థ్రెడ్డే వచ్చాయి, అదే క్వాలిటీ వచ్చింది. రెండు కూడా సేమ్ అదే వైట్ కలర్ పైన, పెండెంట్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. సో చాయిస్ ఇంకా మీ ఇష్టం. సో ఇవ్వండి కలెక్షన్స్, నచ్చాయనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉందంటే కనుక తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా పేజ్కి ఫాలో అవ్వండి. డైలీ కలెక్షన్స్ అయితే కనుక నేను పెడుతూనే ఉంటాను. మీ వరకు అయితే కనుక మంచి మంచి కలెక్షన్స్ని మన ఫాలోవర్స్ అందరికీ కూడా రెగ్యులర్గా నేను తీసుకొస్తూనే ఉంటాను. శారీ డీటెయిల్స్ అయితే కనుక చెప్పాను కదా అండి. ఎవరైనా స్కిప్ చేసే వాళ్ళు ఉంటే కనుక అను కలెక్షన్స్ పిక్ ఆల్రెడీ షేర్ చేశాను, కాంటాక్ట్ అవ్వండి. దసరా సీజన్కి అయితే కనుక చాలా మీకు ట్రెడిషనల్ లుక్లో, బడ్జెట్ రేంజ్లో, లైట్ వెయిట్లో ఫ్యాన్సీ శారీ కలర్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకుని చక్కగా తీసుకోవచ్చు. సో నా శారీ డీటెయిల్స్తో అయితే కనుక మరొకసారి చెప్పేస్తూ నేనైతే బాయ్ చెప్పేస్తున్నాను. రేపు కలుద్దాం, మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.